దుఃఖకరంగా ఉంటుంది. అయితే మరి ఈ దుఃఖకరమైన పరిస్థితుల గురించి దేవుని వాక్యం ఒక మాట రాయబడి ఉంటాం. ఏం రాయబడిందంటే, దేవుడు మనకి సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఆ ఆదరణ మనము లేఖనాలు చూస్తే కీర్తనలు 94:19 క్రీస్తు అనుగ్రహించు అంటే దేవుడు అనుగ్రహించు గొప్ప ఆదరణతో మొదలవుతుంది. కాబట్టి దేవుడు అనుగ్రహించే గొప్ప ఆదరణ పిల్లరా, ఈ లోకంలో ఎవరి ఆదరణను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. మొట్టమొదటిగా ఆ దేవుడు యేసు ప్రభువారే. తర్వాత రెండవది మనం గమనిస్తే అక్కడ రాస్తా వస్తాడు లేఖనాల ద్వారా ఆదరణ. కాబట్టి చాలామందికి దుఃఖంలో ఉంటారు, బాధలు ఉంటారు, కానీ దేవుని వాక్యం చదువుడు ద్వారా ఆదరణ కలిగేదిగా ఉంటాం. అందుకే కీర్తనకాడు అంటా వస్తాడు, మరి నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, ఎంతో ఆదరణ కలదట్టుగా మనం చెప్పుకోవచ్చు. అటు దేవుని వాక్యం ఒక మాట రాయబడి ఉంటాం. జకర్యా గ్రంథం 1:13 ఒక మాట రాయబడి ఉంటాం. జకర్యా గ్రంథం 1:13 ఎవరైనా చదవచ్చు, సహకరించండి. జకర్యా గ్రంథం 1:13 జకర్యా పాత నిబంధన లాస్ట్ పుస్తకం అండి, లాస్ట్ కంటే ముందు ఉంటుంది. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములను ఉత్తరం. చూసారంటండి, ఆదరణ అయిన మధుర వచనాలతో మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా గొప్ప ఆదరణ అనుగ్రహించే దేవుడు, సమస్త విధ ఆదరణ అనుగ్రహించే దేవుడు ఎక్కడి నుంచి మనకు ఆదరణ అనుగ్రహించబడుతుందంటే దేవుని వాక్యముల ద్వారానే. కాబట్టి దేవుని వచనముల ద్వారానే. ఇంకొక మాట చదవండి అమ్మా, రోమన్ చాప్టర్ 15:4 రోమాపత్రిక 15:4 రోమాపత్రిక 15:4 ఏలైనగా ఓర్పు వలనను లేఖన వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకు పూర్వమందు రాయబడినట్టి అన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లేఖనాల ద్వారా మనకు ఆదరణ దొరికేదిగా ఉంటా ఉంది. ఓర్పు నిరీక్షణ ద్వారా కూడా ఆదరణ దొరికేదిగా ఉంటాం. కాబట్టి కొంచెం ఓర్పు ఉండాలి. చాలా మట్టుకు వెంటనే మనకు ఆదరణ కావాలి, వెంటనే ఇవి కావాలనుకుంటే దొరకవు. కొంచెం ఓర్పు, పేషెన్స్ ఇంపార్టెంట్. నిజంగా దేవుని వాక్యం చదువుతున్న నీవు, దేవుని వాక్యం ద్వారా మాట్లాడు ఆదరణ పొందిన మనము ఓర్పు కలిగిన ద్వారా దేవుని వాగ్దాన ఫలం అనుభవిస్తూ ఆదరణ పొందేవారిగా ఉంటామని లేఖనం సెలవిస్తూ ఉంటామని. తర్వాత రెండోది మనకు గమనించే పిల్లరా, యోహాను సువార్త 14:16 ప్రకారంగా ఈ ఆదరణ ఎలా ఉంటుందంటే ఎల్లప్పుడూ ఆదరణ కలిగి ఉంటాం. చూడండి, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14:16 నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నట్లుగా ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహం. కాబట్టి పిల్లరా, ఇక్కడ మూడోది మనం గమనిస్తే వేరొక ఆదరణకర్త అంటేనే ఎవరు అనుకోకండి, పరిశుద్ధాత్మ దేవుడు, సత్యస్వరూప ఆత్మ దేవుడు మనతో ఉండి మనల్ని ఆదరించేవాడుగా ఉంటా వస్తాడు. పిల్లరా, ఆ ఆత్మ దేవుడు మనల్ని ఆదరించేట్లుగా మనం ఏం కావాలా? ఆత్మలో ఆనందిస్తూ రావాలా. నిజంగా ఒక సహోదరుడు చెప్తూ వచ్చింది, ఆయన మాతో ఉన్నాడు అంటే ఆయన వెళ్ళాడు కానీ పరలోకానికి, ఆయన క్రియలు మాతో ఉన్నాయి. ఆయన విడిచిపోయిన మా కొన్ని లక్షణాలు మాతో ఉంటున్నాయి, మా కాలేజీలో ఉన్నాయి, మా స్కూల్లో ఉన్నాయని చెప్తూ వచ్చారు వాళ్ళ సాక్ష్యాల్లో. కాబట్టి అవి మన జీవితంలో కలిగి ఉండాలి. విశేషంగా భార్యలోను, తర్వాత పిల్లల్లోను, తర్వాత కుటుంబీకులు కూడా అవి ఉండాలి. కాబట్టి ఈ ఉండేదానికి ఎవరు సహకరిస్తారంటే సత్య స్వరూపేగా ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని ఆదరించి నడిపించేవాడుగా ఉంటారని లేఖనం సెలవిస్తూ ఉంటాం. తర్వాత ఇది ఇంకా ఎల్లప్పుడూ ఈ ఆదరణకర్త దేవుడు మనతో ఉండి మన సమస్త ఆదరణ గురించి నడిపిస్తూ వస్తాడు. మూడవదిగా మనం గమనిస్తే పిల్లలు చూడండి, ఒక మాట రాస్తూ వస్తాడు, ఈ ఆదరణ ఇంకా అభివృద్ధి చెందాలంటే రోమాపత్రిక 1:11 రోమన్ చాప్టర్ 1:11 సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించింది, కానీ ఇది వరకు ఆటంకపరచబడింది.
ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడు. కాబట్టి ఇక్కడ చూస్తే విశ్వాసం ద్వారా ఈ ఆదరణను మనం పొందుకోవచ్చు. అన్యులు కావచ్చు, మరి ఇతరులు కావచ్చు, లేకపోతే క్రైస్తవేతరులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ ఆదరణ అనుభవించవచ్చు. కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా ఇది ఎట్లా సాధ్యమంటే ఫలం పొందినట్లుగా విశ్వాసం ద్వారానే ఈ ఫలాన్ని, ఈ ఆదరణ మనం పొందేవారిగా ఉంటామని దేవుని వాక్యం రాయి ఉంటాం. తర్వాత 4వది గమనిస్తే 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం. 2 Corinthians chapter 7 verse 7. అన్న మాట్లాడుతూ ఒక చదువు. తీతు రాక వలనను మాత్రమే కాక అతడు మీ అత్యాభిలాషయు మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మల్ని ఆదరించు. కాబట్టి పిల్లలు గుర్తుపెట్టుకోనండి. ముఖ్యంగా చెప్తే ఇప్పుడు 4వది మనం గమనిస్తే తీతు దైవ సేవకులు వచ్చడం వల్ల ఏం కలుగుతూ ఉందంటే కుటుంబానికి ఆదరణ కలుగుతూ ఉంది. తర్వాత కుటుంబీకులు దైవ సేవకులకి ఆదరణ కలిగి చేస్తూ ఉన్నారు. అది ఇంపార్టెంట్. అది ఆ మనిషి ఈ కుటుంబంలో ఉండే రహస్యం. అంటే క్లెమెంట్ అన్న కావచ్చు, ఇన్సెంట్ కావచ్చు, మరి ఇంకో సోదరులు కావచ్చు, వాళ్ళ అక్క చెల్లెలు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వారు ఎంతో ఆదరించబడతా వచ్చారు సేవకులు. కాబట్టి పూర్వం నుంచి వాళ్ళ తల్లిదండ్రులను చూస్తున్న ఆదరణ ఈనాడు మీరు కనపరచాలి. 3rd జనరేషన్ ఇప్పుడు వాళ్ళ తల్లి అయిపోయింది, తల్లిదండ్రులు అయిపోయారు, తర్వాత అన్న వాళ్ళ జనరేషన్, తర్వాత పిల్లల జనరేషన్, 3rd జనరేషన్ కూడా అది రావాలి. కాబట్టి ఆ ఆదరణ మనం చూడాలంటే దైవజనుల్ని ఆదరించే కుటుంబంగా ఆ కుటుంబం ఉంటా వచ్చింది. కాబట్టి అట్టి ఆదరణకరమైన కుటుంబంగా ఇట్ట దేవునికి ఆదరణ పొంది కుటుంబాన్ని అందుకే తీతు అంటున్నాడు, వారి యొక్క సమస్త విషయాలు చూసి వారిని ఆదరిస్తే వారి తమ ఆదరించిన స్థితిని చూసి ఈ అపోస్తలుడు పౌలు ఆదరించబడ్డాడు అంటాడు. చూసారు పిల్లరా ఎంత గొప్ప స్థితి. కాబట్టి ఇట్టి ఆదరణ పొందాలని దేవుడు కోరుతున్నాడు. ఇట్టి ఆదరణ కలిగిన కుటుంబంగా మనం కూడా కొనసాగాలని, మిగతా వాళ్ళు కొనసాగాలని కోరుతున్నాడు. తర్వాత 6వదిగా చూస్తే 5వదిగా చూస్తే ఒక మాట చెప్తాడు. ఏమంటాడు చదవండి. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. ఈ ఆదరణ మనతో ఎప్పుడు ఉండాలంటే చూసాము. తర్వాత ఈ ఆదరణ ఇంకా నిత్యత్వం కొరకు ఉండాలంటే ఏం కలిగి ఉండాలంటే అని అంటాడు చూడండి. తుదకు సహోదరులారా సంతోషించండి, సంపూర్ణండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు కలవారైనడి, అప్పుడు సమాధానం కర్తయ్య దేవుడు మీకు తోడుగా ఉండును. కాబట్టి ఎప్పుడు మనతో దేవుడు తోడుగా ఉండాలంటే, కాబట్టి ఇక్కడ అంటాడు సంతోషించండి, మరి సమాధానం కలిగి ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఆదరణ కలిగి ఉండండి. కాబట్టి ఇక్కడ ఏక మనసు కలిగి ఉండడం ద్వారా ఈ ఆదరణ అనుభవించగలరు. ముఖ్యంగా చాలా మట్టుకు కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సార్థకులో కావచ్చు, వేరెవరు ఎక్కడికైనా పోయినప్పుడు కూడా ఈ పీస్, ఈ ఆదరణ, ఈ కంఫర్ట్ అనుభవించాలంటే, ఈ కంఫర్ట్ని మనం మన జీవితంలో ఆస్వాదించాలంటే ఇవి ఒకటి సంతోషిస్తూ రావాల ప్రభువులో, 2వది సమాధానం కలిగి ఉండాలా, 3వది ఏక మనసు కలిగి ఉండడం ద్వారా ఈ సంతోషాన్ని మనం అధికం చేసుకుంటూ ఉండవచ్చు. కాబట్టి దేవుడు ఈ ఆదరణను అధికం చేసిన వాళ్ళని ఏక మనసు కలిగిన ద్వారా ఈ ఆదరణ వన్నెస్ కలిగిన ద్వారా ఈ ఆదరణ మనం అనుభవించగలుగుతూ వస్తాం. మరి దేవుని వాక్యం మనం గమనిస్తే ఇప్పుడు 6వది ఒకసారి చూద్దామండి. దేవుని వాక్యం రాయబడి ఉంటా ఉంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం. ఐజియా చాప్టర్ 66 verse 13. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదు. కాబట్టి దేవుడు మనల్ని ఆదరించాలంటే ఇంకా 6వదిగా చూస్తే మరి దేవుని ఇంట్లోనే ఆదరణ ఉంది. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు ఉన్నా ఏమన్నా దేవుని, అందుకే దేవుని ఇంట్లో నుంచి బాడీ తీసుకుని పోబడిన తర్వాత చాలామంది మరి ఆ భూస్థాపన అయిపోయిన తర్వాత దేవుని ఇంట్లో వచ్చి ప్రార్థన చేసుకుంటే ఆ కంఫర్ట్ చాలా గొప్పది. కాబట్టి ఆదరణ ఎంతో గొప్పది. దేవుని ఇంట్లో ఆదరణ ఉంది, సావాసుల ఆదరణ ఉంది. పిల్లరా అపోస్తల బోధ సావాసులు అటువంటి ప్రార్థన చేయట్లో ఉండటం ద్వారా అది ఎల్లప్పుడూ కలిగి ద్వారా మనం ఈ ఆదరణ అనుభవిస్తూ రాగలం. అందుకే ఒక పాట కూడా పాడుతూ ఉంటాం కదా మనం ఎప్పుడు, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని
బాగు చేయువాడని వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. కాబట్టి చివరిగా ఏడో చెప్పి క్లోజ్ చేస్తానండి. దేవుని స్తుతించడం ద్వారా ఆదరణ ఉంది. అందుకే రెండో కొరింథీ పత్రికలో మనం చదువుకుంటా వచ్చాం కదా. రండి మళ్ళీ రెండో కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ గురించి దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రిని దేవుడు స్తుతింపబడునుగాక. కాబట్టి ఆ దేవుణ్ణి గణపరచడం ద్వారా, ఆ దేవుణ్ణి హెచ్చరించడం ద్వారా, ఆయన స్తుతించడం ద్వారా ఈ ఆదరణ మనం అధికంగా ఆనందిస్తూ రాగలం. పిల్లరా, మరి ఈ కుటుంబీకులే కాదు, ఇక్కడ చేరొచ్చిన వారు కుటుంబ జీవితాస్తులలో సంఘంలో ఎవరైనా సరే ఈ ఆదరణ లేకుంటే దేవుడు ఈ ఆదరణని కేవలం ఇష్టపడుతున్నాడు. మరి ఈ ఆదరణ పొందాలంటే మరి దాదాపు 7 సంగతులు చూస్తూ వచ్చాం. కాబట్టి సమస్తమైన ఆదరణ శ్రమంలో కావచ్చు, కష్టంలో కావచ్చు, ఎట్టి బాధల్లో సరే ఎట్టి వారైనా ఆదరించేది దేవుని వాక్యం ద్వారా. దేవుడే గొప్ప ఆదరణతో ఆదరించేవాడు ఉన్నాడు మొట్టమొదటిగా. రెండవదిగా ఆదరణ ఎల్లప్పుడూ మనతో ఉండాలని కోరుతున్నాడు. మూడవదిగా లేఖనముల ద్వారా ఆ ఆదరణ మనతో మరి ఎల్లప్పుడూ ధ్యానించడం ద్వారా ఉంటుంది చూస్తూ వచ్చాం. నాలుగవదిగా విశ్వాసం ద్వారా, కృప ద్వారా ఆ ఫలాలు మనం ఫలించడం ద్వారా ఆదరణ కలిగి జీవిస్తూ వస్తాం. ఐదవదిగా చూస్తే దేవుని వాక్య ప్రకారంగా మరి దైవదాసులను మన ఇంటిని దర్శించడం ద్వారా, దైవదాసులను మనం కూడా పరామర్శించడం ద్వారా ఆదరణ కలిగి జీవిస్తూ వస్తాం. మరి ఆరోగ్యంగా చూస్తే ఏక మనసు కలిగి జీవించడం ద్వారా కుటుంబ వ్యవస్థలో కావచ్చు, సమాజ జీవితంలో కావచ్చు, దైనిక జీవితంలో కావచ్చు, ఏక మనసు కలిగి ప్రయత్నం చేస్తే ఈ ఆదరణ మనం అనుభవిస్తూ రాగలం. తర్వాత చివరిగా చూస్తే ఈ ఆదరణ యెరూషలేములో మనం ఆదరించబడతా వస్తామో ఆదరణ అంతే దేవుని ఇంట్లోని. అయితే స్తుతించడం ద్వారా మాత్రమే ఇది భాగ్యం అనుభవించగలుగుతా వస్తాం. కాబట్టి దేవుని స్తుతించడం ద్వారా ఎంత కంఫర్ట్ అయినా అనుభవించవచ్చు. చాలామంది కంఫర్ట్ లేదు. ఎక్కడ నీ కంఫర్ట్ వస్తుంది, ఎప్పుడు నీ కంఫర్ట్ వస్తుంది? ప్రభువు యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరించిన తర్వాత ఈ విధంగా 7 అంతలను సిద్ధపరచబడితేనే నీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ, మన జీవితంలో కానీ తప్పనిసరి ఈ ఆదరణను మనం అనుభవించదు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు సెలవిస్తూ వచ్చారు, నేను మీ కొరకు మరి మీకు వేరొక ఆదరణకర్తను పొందును, ఆయన సమస్తం మీకు బోధించిన. పిల్లరా, ఆ ఆదరణ ఈ కుటుంబాన్ని విస్తరింపజేసి దేవుడు ముఖ్యంగా సిస్టర్ వనజా సిస్టర్ గారికి, పిల్లలకి, అలాగే అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, బంధుమిత్రాలకి, సంఘస్థులకి ఆయన ద్వారా వేరు మంది ప్రతి బిడ్డలకి మరి ఆ విధాలుగా మరి అవస్థ కలిగిన బిడ్డలు కూడా ఈ ఆదరణ దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించి కాపాడుగాక. దీన్ని పొందడానికి సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా కేవలం యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన హృదయంలో విశ్వసించడం ద్వారా ఈ ఆదరణను జీవితంలో సుఖనివాసం చేస్తూ వస్తుంది. కాబట్టి యేసు ప్రభువే మన ఆదరణకర్త. ఆ దేవునికి మన హృదయంలో చోటు ఇచ్చి ధన్యులుగా మరి దేవుని స్తుతించి ఎల్లప్పుడూ 7 అంతల ఆదరణ కలిగి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా లోకంలో జీవించటకు ప్రభు ఈ కుటుంబీకుల్ని, చేరొచ్చిన మనల్ని, మరి సార్థకంగా సంఘాన్ని కూడా ఆయత్తపరిచి బలపరచును గాక. ఓకే.